శ్రీ అమర్నాథరెడ్డి గారి సతీమణి శ్రీమతి రెడ్డి మేడం గారు రావడం చాలా సంతోషం. మేడం గారితో పాటు వారి బృందము రావడం కూడా చాలా సంతోషం. ఈ సమయంలో క్రిస్మస్ యొక్క శుభములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మేము ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థించాలనుకుంటే మోకరించండి, మీకోసం ప్రార్థించుదాము. పరిశుద్ధులైనటువంటి మా తండ్రి, ప్రత్యేకంగా ఈ యొక్క క్రిస్మస్ సెలవులలో ప్రభువా నీ ప్రియబిడ్డలు ప్రభువా నాయకులు ఈ రీతిగా వచ్చి ఈ పాద సన్నిధిలో మోకరించి వారు ప్రార్థన చేసుకుంటుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి. ప్రత్యేకంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ శ్రీ అమర్నాథరెడ్డి సార్ గారి సతీమణి, అదే రీతిగా రెడ్డి గారి మేడం గారి బృందంతో కలిసి ఈ రీతిగా ఆలయానికి రావడానికి మీరు చాలా గొప్ప భాగ్యం బట్టి వందనములు. ప్రభు మీరందరూ మీరు దీవించండి, ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. వీరి ఆలోచనలు మీరు ఎరిగినటువంటి దేవుడు, ప్రతి విధమైనటువంటి కార్యాలను మీరు సఫలపరచండి. మరి ముఖ్యంగా సంఘంలో సమాజంలో ప్రభు ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యాన్ని ఇక్కడికి శుభదినాన్న ఇక్కడికి వచ్చినటువంటి క్రైస్తవ మత సోదరి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అతి పవిత్రమైన రోజు. ఇక్కడే కాదు, ఇతర మతాల వారు కూడా మహా వేడుకగా జరుపుకోవాల్సిన రోజు. ఎందుకంటే ఈ రోజు ఒక మహనీయుడు జన్మించినటువంటి రోజు. మానవుడు అతి ఉత్తమమైనటువంటి ప్రాణి. తన బుద్ధితో మేధస్సుతో అనేక విషయాలు కనుక్కున్నప్పటికీ కూడా అసలు విషయమైన భగవంతుని గొప్పతనాన్ని, ఆ తర్వాత మనం జీవిత పరమావధిని మరిచి అంధకారంలో అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు మనలో శాంతిని, సౌఖ్యాన్ని, కరుణని, దయని నింపడానికి, మనకు సక్రమమైన మార్గం చూపించడానికి ఈరోజు మన యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం జన్మించి మనుషుల మధ్యలోనే బ్రతుకుతూ ఎలా ఉండాలి అని బోధించడమే కాకుండా దానిని చేసి చూపించినటువంటి గొప్ప మహనీయుడు. ఆయన ఎప్పుడు తన జీవితాన్ని త్యాగం చేసినా కూడా తన భగవంతుని దూత అని చెప్పుకున్నారే కానీ ఎప్పుడు భగవంతుడు అని చెప్పుకోలేదు. అంత విధేయంగా మనలో ఉంటూ మన కన్నులు తెరిపించి మనం సుఖ సంతోషంలో ఉండాలని చెప్పినటువంటి అతన్ని గుర్తించుకోవడమే కాకుండా, పూజించడమే కాకుండా ఆయన మార్గంలో మనం అందరం కూడా పోవాలని నేను ఆకర్షిస్తున్నాను. వన్స్ అగైన్ మై క్రిస్మస్ విషెస్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా అందరూ వెనక్కి రండి, అందరూ అట్లా మీరు అన్న చంద్రన్న కొంచెం కాక అక్క ఇట్లా చర్చ్ అంత అవసరం అయినా సంధ్యాసని పాస్
చూడండి. అక్క మీరు ముందు అక్కడ కుట్టండి. క్రైస్తవ మత సోదరి సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందులో భాగంగా నేను ఇక్కడ మీతో పాల్గొనడానికి వచ్చినది కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలా పవిత్రమైన విశిష్టమైన రోజు. ప్రజలు అజ్ఞానంలో అంధకారంలో మునిగిపోయినప్పుడు వారిని సరైన మార్గంలో నడిపించాలి. శాంతి, దయ, కరుణ అనేది వారిలో కలిగించాలి. వారి యొక్క పరమాత్మను ఏమిటి అని తెలియజేయాలి అని ఒక భగవంతుని స్వరూపంగా, భగవంతుని దూతగా మన మధ్యలో జన్మించిన వారు యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన బోధనలే కాదు, ఆయన చూపించిన మార్గాలను కూడా ప్రతి ఒక్కరూ అనుసరించాలని నేను కాంక్షించుకుంటూ మరోసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు ఒక అవకాశం వచ్చింది నాకు. సార్ లాస్ట్ టైం వచ్చినప్పుడు క్రిస్మస్ కి చాలా అవసరాలు ఉన్నాయని దృష్టికి తేవడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ టైం ఏదైనా కూడా కావాల్సినా కూడా ఖచ్చితంగా చేస్తామని నేను హామీ ఇస్తాను. సో once again my Christmas sister wishes to all my sisters and brothers. Thank you. చాలా సంతోషం. ఈ సమయంలో సులోచనమ్మ గారు రండి, పెద్ద వయసు అయినందు కొంచెం ముందుకు రండి. సమయంలో మేడం గారి కోసము, సార్ గారి కోసము, టీం అందరి కోసం మీరు ప్రత్యేకించి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి. అంత ఒక దీవెనకరంగా మార్చబోతున్నాడని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఓకే, ఈ సమయంలో దేవునికి మహిమ కలుగునుగా. 11కి వస్తారు. ఓకే, పనిచేస్తారు.